జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం మన భారత్కు పాకిస్తాన్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తల నేపథ్యంలో మరొక కీలకమైన అప్డేట్ న్యూస్ని అయితే తీసుకువచ్చిన. 3 రోజుల క్రితం కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో టూరిస్ట్ స్పాట్లో మన హిందువులపైన ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు అతి దారుణంగా హత్యాకాండను కావించిన సంగతి మీకు కూడా తెలుసు. ఈ దాడుల్లో 26 మంది అమాయకులు మరణించగా 50 మంది వరకు గాయపడినారు. ఈ దాడుల్లో 7 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ 7గురు తీవ్రవాదుల్లో 5 మంది తీవ్రవాదులు పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాగా 2 ఈ స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ తీవ్రవాదులు అన్నమాట. ఇక ఈ దాడి జరిగే ముందు అలాగే ఈ దాడి జరిగిన తర్వాత ఈ 7గురు తీవ్రవాదులు శాటిలైట్ ఫోన్లలో పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఉన్నటువంటి తమ బాసుతో మాట్లాడినట్టు మన భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే గుర్తించారు. ఇక అందుకు సంబంధించినటువంటి ఆడియో టేపులను కూడా మన వాళ్ళు అయితే పట్టేశారు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. 2023 అక్టోబర్లో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులపైన దాడి చేసినట్టుగానే కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులపైన అంటే ఈ టూరిస్టులపైన దాడులు చేయాలని చెప్పేసి పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI అయితే నిర్ణయించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ ఆదేశాలతో ఇక ఈ దాడులకు పాకిస్తాన్ ISI అయితే ఉపక్రమించింది. ఇక ఈ దాడులు నిర్వహించడం కోసం ముందుగా 10 మందితో కూడినటువంటి హమాస్ టీమును ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి తీసుకొచ్చి అక్కడ హమాస్ తీవ్రవాదులతో ఈ పాకిస్తాన్ ISI అదేవిధంగా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ అలాగే జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలు కలిసి చర్చలు జరిపినారంట. ఇలా బతకలకు వంగనమెట్టి మింగినారు ఏడ గాజాలో అంతా కూడా వల్లకాడైపోయింది. చూసేదానికి ఆనవాళ్ళు కూడా మిగల్లా. ఆడంతా వీళ్ళు ఏదో సాధించేంత పీకంతా కట్టలు కట్టి అంతా ఒట్టేసినట్టు వీళ్ళంతా కూడా మళ్ళీ ఏడేదో చేయాలని చెప్పేసి వచ్చినారంట. సిగ్గులేదంటారా స్వామి మీ బతకలకు? అంటే మీకు దొబ్బించుకునేదే పనే మీక? ఇంక వేరే పనే ఉండదు మీ బతకలక? ఏం కనీసం కుటుంబాలు అమ్మానాయన పెళ్ళాం బిడ్డలు తోడబుట్టిన వాళ్ళు వాళ్ళని ఏదో బాగా చదివించాలా, బాగా చూసుకోవాలి, ఇంకేమిలే. ఎంతసేపటికి సంపాలా లేకపోతే సావాలా? పిచ్చుకోకల మేలు కదరా నాయన మీకంటే అత్తు మీ బతుకులు చేయడా. ఏం బతుకులరా మీ బతుకులు? ఈ చర్చలు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది. అంటే హమాస్ తీవ్రవాద సంస్థ ఇచ్చినటువంటి ఆలోచనలతోనే ఈ లష్కరే తోయిబా పహల్గాం దాడులను అయితే నిర్వహించింది. అంటే ఈ దాడుల్లో హమాస్ తీవ్రవాదులు ఇంటర్ఫియర్ అయి ఉన్నారు. అందుకే ఈ తీవ్రవాదులను ఏరిపారేసే విషయంలో భారతదేశం ఇజ్రాయెల్ సహాయం అయితే తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కు చెందినటువంటి 25 మంది ఆర్మీ ఎక్స్పర్ట్స్ భారత్కి అయితే చేరుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం కాశ్మీర్లో మన భారత సైనికులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యర్థిని ఎలా ఏ విధంగా బలంగా దెబ్బ కొట్టాలన్న విషయం పైన మన సైనికాధికారులతో కలిసి ఈ ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్స్ అయితే పనిచేస్తున్నారు. ఈ విషయం ఏదో నేను చెప్పేది కాదు, స్వయంగా పాకిస్తాన్ మీడియానే ఈ విషయం పైన అనేక కథనాలను అయితే వెలువరిస్తుంది. భారత్కు ఇజ్రాయెల్ దేశం అన్ని విధాలుగా సాయం చేస్తుందని, పాకిస్తాన్ పైన భారత్ చేయబోయేటటువంటి దాడిలో ఎలాంటి ఈ టాక్టిక్స్ ఉపయోగించాలన్న విషయాలపైన ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్స్ భారత్కు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తున్నారని, అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను ఈ భారత సరిహద్దుల వద్ద ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసి ఈ పాకిస్తాన్ మీడియాలో కొన్ని ఛానల్స్లో అయితే కోడెక్కి వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మీడియా చెప్పిన దాంట్లో నిజం అయితే లేకపోలా. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్ నుంచి 2 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశానికి అయితే వచ్చాయి. ఈ 2 మిలిటరీ విమానాలలో పూర్తిగా యుద్ధ సామాగ్రి ఉన్నట్టు మనకు కూడా వార్తలు అయితే వచ్చాయి. అంటే నిన్న ఇజ్రాయెల్ నుంచి వచ్చేటువంటి ఈ 2 మిలిటరీ వాహనాలలో ఐరన్ డోమ్ వ్యవస్థకు సంబంధించినటువంటి సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అందుకే పాకిస్తాన్ మీడియా భయపడి సచ్చాంది. కాదుయా, గిల్లినప్పుడు గిచ్చినప్పుడు కొరికినప్పుడు ఏదో చేయాలనుకున్నప్పుడులే ఇవన్నీ కూడా భయాలా? ఇప్పుడు భయం పుట్టుకొచ్చిందా? చూస్తూ ఉండండి. ఇంతవరకు ఒక లెక్క, ఏ మీదట ఒక లెక్క. తీవ్రవాది దాడి చేయాలన్నా ఆలోచన రావాలన్నా కూడా ఏం కుళాయి తిప్పినా కూడా కొంచెం తక్కువ వచ్చాయి, అంతకంటే ఎక్కువ పోవాలా. అది ఏ పక్క పోయేది ఆ పక్క అంతే. లేకపోతే తమాషగా ఉండదంటారా భారత్ అంటే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ మాట చేస్తున్నారు కదా ఎవరు ఈ తీవ్రవాదం ఉండకూడదులంతా కూడా. మరి ఉండేవాళ్ళు ఎందుకు అందరూ కూడా దీని మీద పెద్దగా స్పందించడం వల్ల? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మౌనం అర్ధంగీకారం అన్నట్టు వీళ్ళు ఈ దాడులను సమర్థించినట్ట. కొంతమంది ఏమో ముందుకు వచ్చి ఏదో ఈ క్యారెంటీలు ర్యాలీలు అని చెప్పేసి ఏదో ఈ నల్ల రిబ్బన్లు కట్టుకొని ఏదో కొంతమంది చేస్తున్నారు. ఇంకో కొన్ని చోట్ల మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండడం, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడడం, ఈ వెకిల్ కామెంట్లని చేయడం, ఈ లాఫింగ్ సింబల్స్ అన్ని పెట్టడం ఏందంటాలే రేయ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నారా,
పాకిస్తాన్ పని అయిపోయింది అనుకో, మళ్ళీ మీకే ఉండేది తిరణాల, మామూలుగా ఉండదు. పాకిస్తాన్ ముందు కనీసం ఆడ ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా ఈడ్స్ కొడతారో, తర్వాత ఉండేది మీరే. నెక్స్ట్ టార్గెట్ మీరేనో, రెడీగా ఉండండి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.